శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. ఇంతవరకు మనము జరిగిన దాన్ని చూస్తే ఇక్కడ భగవంతుడు జగన్మాత అయిన సావిత్రితో మానవ పరిణామ క్రమం గురించి, మానవుడిలోని దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. మానవుని అంతరాత్మ నిజానికి అనంత దివ్య లోకం సచిదానంద స్థితి నుంచి భూమిపైకి దిగి వచ్చింది. ఇక్కడ భౌతిక ప్రపంచంలోకి దిగి రావటం వల్ల అది పరిమితమైపోయింది, అంతరాత్మ పరిమితమైపోయింది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరమానందాన్ని, ఆ దివ్యత్వాన్ని, అమరత్వాన్ని దాన్ని నిరంతరం పొందటానికని తపిస్తూ పైకి ఎదగడానికని ప్రయత్నిస్తూ ఉంటుంది, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. శ్రీ అరవిందుల ప్రకారము భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు. పశు ప్రవృత్తి అంటే మృగ స్వభావం నుంచి నెమ్మదిగా జ్ఞానం వైపు అడుగులు వేస్తూ తడబడుతూ పైకి లేస్తున్న ప్రతి మానవ అంతరాత్మలో ఆయనే ఉన్నాడు. మానవుని శారీరక రూపంలో ఎదుగుతున్నది, అజ్ఞాన చీకట్లను చీల్చుకుంటూ భగవంతుని వైపు ప్రయాణిస్తున్నది స్వయంగా ఆ పరమాత్మ. మానవ పరిణామ క్రమమే దైవత్వపు ఆవిష్కరణ. భగవంతుని ఆవిష్కరణ అంటే మానవుని పరిణామ క్రమం. సావిత్రి సత్యవంతుల జన్మ రహస్యం గురించి పరమాత్మ ఇక్కడ సావిత్రితో అంటున్నాడు, ఓ సత్యవాన్, ఓ ల్యూమినస్ Savitri, I sent you forth of old beneath the stars, a dual power of God in an ignorant world, in a hedged creation shut from limitless self, bringing down God to the insentient globe, lifting earth beings to immortality. సత్యవంత, ఓ తేజోవాన సావిత్రి, నక్షత్రాల క్రిందన ఉన్న ఈ అజ్ఞాన ప్రపంచంలోకి భగవంతుని ద్విశక్తి అవతారంగా మిమ్ములను పంపించాను. మీరిద్దరూ ద్విశక్తి అవతారం. అపరిమిత ఆత్మ నుంచి మూసుకుపోయి కంచెలో బందీగా ఉన్న సృష్టిలోకి, అచేతనతో ఉన్న ఈ భూగోళంలోకి భగవంతుని తీసుకువచ్చి భూజీవులను అమృతత్వానికి ఉద్ధరించడానికే మిమ్మల్ని క్రిందకు పంపించాను అంటూ ఉన్నాడు పరమాత్మ. అయితే ఇక్కడ సావిత్రిని కేవలం ఒక స్త్రీగా కాకుండా మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన పరాశక్తిగా శ్రీ అరవిందులు వర్ణించారు. ఆమె భగవంతుని సంకల్ప శక్తి, కాల ప్రవాహంలో సత్యాన్ని వెల్లడించే దివ్యవాక్కు, భూమిపై దిక్కుతోచని స్థితిలో ఉన్న మానవ అంతరాత్మలకు భగవంతుని వైపు వెళ్లే మార్గాన్ని చూపే మార్గదర్శి సావిత్రి. అలాగే సత్యవంతుని విషయానికి వస్తే అనిర్వచనీయ భగవంతుని ఆనంద లోతుల స్పర్శ కోసం, అమృతుని అనంతుని స్పర్శ కోసం ఆరోహించే అంతరాత్మ, మానవ అంతరాత్మ సత్యవంతుడు. పరమాత్మ సావిత్రితో అంటాడు, జంతువు నుంచి వచ్చిన మనిషి ఇంకా ఉన్నతాలను చేరటానికి తడుముకునే నా అంతరాత్మే సత్యవంతుడు. ఉజ్వల ఆలోచనతో పరమసత్యపు సమీపంలో చేరుకోవాలనుకునే అంతరాత్మ సత్యవంతుడు. భూ అజ్ఞానం నుంచి పెకిలించుకొని వచ్చి విశ్వ ప్రకృతి గుండా, ఆ విశ్వ ప్రకృతి ఏ పరమాత్మ కోసం ఉప్పొంగుతుందో విశ్వ ప్రకృతిలోని ఆ పరమాత్మ వైపు, విశ్వ ప్రకృతిలోనే ఉన్న ఆ పరమాత్మ వైపు ఆరోహించే మానవ అంతరాత్మ సత్యవంతుడు అంటూ ఇంకా పరమాత్మ సావిత్రి ఎవరు, ఆమె బాధ్యత ఏంటి అన్నది చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్లో చూసాము. అయితే ఇక్కడి నుంచి మానవ జీవితంలో ఉన్నత చైతన్యాన్ని నింపటానికి సావిత్రిని దైవ ప్రతినిధిగా భూలోకానికి తిరిగి వెళ్ళమని పరమాత్మ ఆజ్ఞాపించటాన్ని చూస్తాం. పరమశాంతికి మానవ పరిమితులకు మధ్యన వారధిగా ఉంటూ, సచ్చిదానందానికి ఇక్కడ పరిమితులకు, మానవ పరిమితులకు వారధిగా ఉంటూ మానవాళి పరిణామక్రమ పురోగతిని నడిపించే బాధ్యతను సావిత్రికి పరమాత్మ అప్పగిస్తాడు. కేవలం మనసు ఆధారంగా సాగే జీవితం నుంచి అజ్ఞానాన్ని, జడత్వాన్ని జయించే ఒక ఆధ్యాత్మిక సూర్య సమానమైన నూతన ఉషోదయం, అతిమానసం వైపుగా సాగే రూపాంతరీకరణను ఇక్కడ పరమాత్మ నొక్కి చెబుతాడు. ఇప్పుడు మనము పేజ్ నెంబర్ 703లో ఉన్నామండి. ఓ సావిత్రి, thou art my spirit's power, the revealing voice of my immortal word, the face of truth upon the roads of time, pointing to the souls of men, the routes to God. ఓ సావిత్రి, పరమాత్మ అంటున్నాడు, నువ్వు నా ఆత్మశక్తివి, నా అమృత దివ్య పదాన్ని ప్రకటించే స్వరానివి, మానవుల అంతరాత్మలను కాల మార్గాల మీద భగవంతుని మార్గాల వైపుగా నిర్దేశించే పరమసత్యం యొక్క వదనానివి.
while the dim light from the veiled spirit's peak falls upon matter's stark, inconscient sleep, as if a pale moonbeam on a dense glade. And mind in a half light moves amid half truths, and the human heart knows only human love, and life is a stumbling and imperfect course, and the body counts out its precarious days. You shall be born into man's dubious hours in forms that hide the soul's divinity, and show through veils of the earth doubting air, my glory breaking as through clouds a sun, are burning like a rare and inward fire, and with my nameless influence fill men's lives. పదార్థము జడంగా నిద్రిస్తూ ఉంటే ముసుగుతో ఉన్న దివ్యాత్మ, వేలితో ఉన్న దివ్యాత్మ శిఖరం నుంచి ఆ అచేతన నిద్రపై అస్పష్ట కాంతి ప్రసరిస్తూ ఉంది. ఆ శిఖరం నుంచి దివ్యాత్మ కాంతి ప్రసరిస్తూ ఉంది. ఎలా అస్పష్టంగా ప్రసరిస్తూ ఉంది. అది ఎలా ఉంది అంటే ఒక దట్టమైన పచ్చిక బయళ్లపై పేలవంగా చంద్రకాంతి ప్రసరించినట్టుగా ప్రసరిస్తూ ఉంది. పచ్చిక బయళ్ల పైన చంద్రకాంతి ఎలా ఉంటుంది? సూర్యకాంతి లాగా ఉంటుంది, పేలవంగా ఉంటుంది. సూర్యకాంతి అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చంద్రకాంతి ఆ పచ్చిక బయళ్లపై ప్రసరిస్తున్నట్టుగా ఉంది. అర్ధకాంతితో ఉన్న మనసు అర్ధ సత్యాల మధ్యన చెలిస్తూ ఉంది. ఎందుకంటే బికాజ్ ఇంకా ఈ మనసు అనేది మనిషిలో అర్ధకాంతితో ఉంది కాబట్టి, అది అర్ధ సత్యాల మధ్యన చెలిస్తూ ఉంది కాబట్టి, ఇంకా చంద్రకాంతి మాత్రమే ఈ అచేతన నిద్ర పైన ప్రసరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు ఈ అస్పష్ట కాంతి ప్రసరిస్తూ ఉన్నప్పుడు మానవ హృదయము కేవలం మానవ ప్రేమను మాత్రమే తెలుసుకొని ఉంటుంది. మానవ హృదయానికి ప్రస్తుతం మానవ ప్రేమ మాత్రమే తెలుసు. అంటే మానవ ప్రేమ అంటే స్వార్థంతో నిండిన ప్రేమ, ఫలితాన్ని ఏదో ఇంకా తిరుగు ఆశించే ప్రేమ. దైవ ప్రేమ అన్నదాన్ని మనిషి తెలుసుకోవటం లేదు. మరి హృదయం ఈ స్థితిలో ఉంది. జీవితం ఎలా ఉంది అంటే ఒక తడబడే అపరిపూర్ణ శక్తిగా ఉంది. జీవితం అపరిపూర్ణంగా ఉంది. శరీరము ఎలా ఉంది? మరి ప్రమాదకరమైన రోజులను లెక్క పెడుతూ ఉంది. మన భౌతికము ప్రమాదకరమైన రోజులు లెక్క పెడుతూ ఉంది. అంటే ఎప్పుడు నశిస్తుందో ఈ శరీరం తెలియకుండా సందేహాస్పదంగా ఉంది. అలాంటి సందేహాస్పద కాలంలో అసలు దివ్యత్వం అంటూ ఉందా అన్న సందేహం ఉన్న కాలంలో అంతరాత్మ దివ్యత్వాన్ని దాచిపెడుతున్న ఈ భౌతిక రూపాల్లో మనలో అంతరాత్మ ఉంది. అంతరాత్మకు దివ్యత్వం ఉన్న అంతరాత్మ ఉంది. కానీ ఈ అంతరాత్మను మన భౌతిక రూపాలు దాచిపెడుతూ ఉన్నాయి. అలాంటి ఈ భౌతిక రూపాల్లో ఎలా అయితే మేఘాలు విచ్ఛేదమై ప్రకాశించే సూర్యుని చూపిస్తాయో, ఈ తెరలన్నీ తొలగిపోయి, ముసుగులు తొలగిపోయి సూర్యుని చూపించినట్టుగా, అలా భూమి అసలు నా వైభవం కనిపిస్తుందా లేదా అని సందేహిస్తూ ఉంటే, ముసుగులకుండా నా వైభవాన్ని నువ్వు చూపిస్తావు. ఆ ముసుగులకుండా అటువంటి సందేహాస్పద కాలంలో నువ్వు నా వైభవాన్ని, నా శక్తిని నువ్వు చూపిస్తావు. లేదా అరుదైన ఆంతరిక అగ్నిలా జ్వలిస్తూ ఒక పేరంటూ లేని నామరహితమైన నా ప్రభావంతో మనుషుల జీవితాలను భర్తీ చేస్తావు. ఒక అగ్నిలా జ్వలిస్తూ నా ప్రభావంతో మనుషుల జీవితాలను ఫుల్ఫిల్ చేస్తావు. Yet shall they look up as to peaks of God, and feel God like a circumambient air, and rest in God as an emotionless base. Yet shall their glow on mind like a horned moon, the spirit's crescent splendor in pale skies, and light man's life upon his Godward road. But more there is concealed in God's beyond, that shall one day reveal its hidden face. ఇంత సందేహాస్పద కాలమైనా కూడా మనుషులు భగవత్ శిఖరాల వైపుగా చూస్తారు. ఆ ఉన్నత శిఖరాల వైపు, ఊర్ధ్వం వైపు మనుషులు చూస్తారు. పరిసర వాతావరణంలో భగవంతుని వాయువును అనుభూతి చెందుతారు. వాళ్ళ చుట్టూ ఆ భగవంతుని వాయువును అనుభూతి చెందుతారు. చెలించని భగవంతుని నిశ్చల ఆధారం మీద విశ్రాంతి తీసుకుంటారు. పాలిపోయిన ఆకాశాలలో నెలవంక చంద్రునిలా మనసు మీద దివ్యాత్మ చంద్రవంక వైభవం మెరుస్తుంది. మనసు అర్ధకాంతితో ఉన్నా కూడా ఆ మనసు మీద దివ్యాత్మ వైభవము మెరుస్తుంది. ఆ కాంతి మనిషిని దైవ మార్గాల వైపు నిర్దేశిస్తుంది. ఆ కాంతితో మనిషి మనసు దైవ మార్గాల వైపు నిర్దేశితమవుతుంది. కానీ భగవంతుని అతీతాల్లో ఇంకా చాలా దాగి అది ఒక రోజున తన రహస్య వదనాన్ని ప్రకటితం చేస్తుంది. నౌ మైండ్ ఈజ్ ఆల్ అండ్ ఇట్స్ అన్సర్టన్ రే. Mind is the leader of the body and life. Mind the thought-driven chariot of the soul, carrying the luminous wanderer in the night to
vistas of a far uncertain dawn, to the end of the spirit's fathomless desire, to its dream of absolute truth and utter bliss. ఇప్పుడు మనసే అంతా, మనిషికి మనసే అంతాగా ఉంది. అంతకన్నా లోతుగా మనిషి వెళ్ళటం లేదు. దాని అనిర్దిష్ట కాంతితోనే నడుస్తూ ఉన్నాడు. మనసు ఏ వైపుకు నిర్దేశిస్తే ఆ వైపుకు నడుస్తూ ఉన్నాడు. మనసే ప్రాణము శరీరాల అధిపతి, నాయకుడు. ఆలోచనల సారథ్యంతో అంతరాత్మను నడుపుతూ, ఆలోచనలతో మనిషి నడుపుతున్నాడు తన అంతరాత్మను. అంతరాత్మ మనిషిని నడిపించటం లేదు, మనసు మనిషి అంతరాత్మను నడిపిస్తూ ఉంది. ఆ రథంలో నిశీధిలో కూడా ప్రకాశించే అంతరాత్మను మోస్తూ ఉంది. మనసే అంతరాత్మను ఒక రథంలాగా, తాను రథంలాగా మారి అంతరాత్మను ఆ రథంలో మోస్తూ ఉంది. ఒక సుదూరంలోని అనిర్దిష్ట ఉదయానికి, ఎక్కడికి? అనిర్దిష్టంగా అనిశ్చితంగా ఉన్న ఉదయానికి, అనిర్దిష్ట జ్ఞానసీమల్లోకి, నిర్దిష్టంగా లేని జ్ఞానసీమల్లోకి, ఆత్మ అపరిమేయ కోరిక తీరే వరకు, ఆత్మ కలగంటున్న సమగ్ర సత్యాన్ని, సంపూర్ణ ఆనందాన్ని చేరే వరకు, ఈ రకంగా అనిర్దిష్ట జ్ఞానంతో తీసుకెళ్తున్నా కూడా అంతరాత్మను ఎక్కడికి చేరుతుంది? ఆత్మ కలగనుకుంటున్న సమగ్ర సత్యానికైతే ఎప్పటికైనా చేరుతుంది. There are greater destinies mind cannot surmise, fixed on the summit of the evolving path. The traveler now treads in the ignorance, unaware of his next step, not knowing his goal. Mind is not all his tireless climb can reach. There is a fire on the apex of the worlds. There is a house of the eternal's light. There is an infinite truth, an absolute power. మనసు ఊహించలేని గొప్ప గమ్యాలున్నాయి. మనసుకు తెలియదు అటువంటి గమ్యాలు, అటువంటి లక్ష్యాలు ఉన్నాయని కూడా తెలియదు. అలాంటి గమ్యాలు ఉన్నాయి. పరిణమిస్తున్న మార్గంలో స్థిరపడిన ప్రయాణికుడు మనిషి. పరిణమిస్తున్న మార్గంలో స్థిరంగా ఉన్నాడు, మనసుతో ప్రయాణించకుండా స్థిరంగా ఉన్నాడు ప్రయాణికుడు మనిషి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు? అజ్ఞానంలో నడుస్తూ ఉన్నాడు. తాను వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా మనిషికి తెలియదు, తన లక్ష్యం తెలియదు. మనసునే విశ్వసిస్తున్నాడు, దానితోనే గమ్యాన్ని చేరాలనుకుంటున్నాడు. కానీ మనసుకు ఏమైంది? అసలు గమ్యం ఏంటి అన్నది మనసుకు తెలియదు. అలసిపోకుండా ఆరోహిస్తున్న అతని చివరి గమ్యం మనసు కాదు. తన చివరి గమ్యం మనసే అనుకుంటున్నాడు, మనసు పీక్సే అనుకుంటున్నాడు. కానీ అది కాదు. ప్రపంచాల శిఖరంపై ఒక అగ్ని జ్వలిస్తూ ఉంది. అక్కడ శాశ్వత కాంతి ఉన్న గృహం ఉంది. అక్కడ ఒక అనంత సత్యం, ఒక సమగ్ర శక్తి ఉన్నాయి. The spirit's mightiness shall cast off its mask. Its greatness shall be felt, shaping the world's course. It shall be seen in its own veilless beams, a star rising from the inconscient's night, a sun climbing to supernature's peak, abandoning the dubious middle way. A few shall glimpse the miraculous origin, and some shall feel in you the secret force, and they shall turn to meet a nameless tread, adventures into a mightier day. ఆత్మశక్తి తన ముసుగును తొలగించాలి. ముసుగుతో ఉంది, ఇప్పుడు అది తొలగిపోవాలి. దాని గొప్పతనం, ఆత్మ గొప్పతనం ప్రపంచాల క్రమాన్ని రూపొందిస్తున్నదనే అనుభూతి కలగాలి. ముసుగు తొలగిన కిరణాల ప్రకాశంలో ఆ ఆత్మను ప్రపంచం దర్శించాలి. ఈ ఆత్మశక్తి ముసుగు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ప్రపంచం దాన్ని దర్శించగలుగుతుంది. కాబట్టి ఆ ముసుగు తొలగాలి, ప్రపంచం దాన్ని దర్శించాలి. నిశ్చేతన నిశీధి నుంచి ఒక తారక, ఒక నక్షత్రం ఉదయించాలి. అతిమానస ప్రకృతి శిఖరానికి ఒక సూర్యుడు ఆరోహించాలి. అతిమానస శిఖరానికి సూర్యుడు ఆరోహించాలి. దీన్నంతా ప్రపంచం దర్శించాలి. సందేహాస్పద మధ్య మార్గాన్ని నిషేధిస్తూ అతి కొద్ది మంది మాత్రమే ఈ అద్భుతమైన మూలాన్ని క్షణకాలం పాటు దర్శించగలరు. ఈ మధ్య మార్గాన్ని, అంటే మధ్యలోనే ఆగిపోయే మార్గాన్ని నిషేధిస్తూ చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు, అతి మానసం వరకు చేరకుండా. కానీ దాన్ని నిషేధిస్తూ ఈ అద్భుతమైన మూలాన్ని, ఇది అతిమానస మూలాన్ని క్షణకాలం పాటు కొద్ది మంది మాత్రమే దర్శించగలరు. కొంతమంది నీలోని రహస్య శక్తిని అనుభూతి చెందుతారు. వాళ్ళు ఒక నామరహిత గమనంతో మహోన్నత దివ్యలోకంలోకి వెళ్ళటానికి సాహసిస్తారు. ఎవరైతే నీలోని రహస్య శక్తిని అనుభూతి చెందుతారో వాళ్ళు మహోన్నత దివ్య దినంలోకి వెళ్ళటానికి, ఆ ఉదయంలోకి వెళ్ళటానికి సాహసిస్తారు. Ascending out of the limiting breadths of mind, they shall discover the world's huge design and step into the truth, the right, the vast. Satyam, Rutam,
Bruhat. You shall reveal to them the hidden eternities, the breadth of infinitudes not yet revealed, some rapture of the bliss that made the world, some rush of the force of God's omnipotence, some beam of the omniscient mystery. పరిమితం చేసే మనసు వైశాల్యాల నుంచి బయటపడి, మనసు పరిమితుల నుంచి బయటపడి ఆరోహిస్తూ పైకెగబాకుతూ ప్రపంచ మహాప్రణాళికను ఈ కొద్దిమంది మాత్రమే, ఎవరైతే ఆ మూలాన్ని క్షణకాలం దర్శిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచ మహాప్రణాళికను కనుక్కుంటారు. సత్యం ఋతం బృహత్లోకి అడుగేస్తారు. సత్యం ఋతం బృహత్, ట్రూత్ రైట్ అండ్ వాస్ట్, ద ట్రూత్ ద రైట్ అండ్ ద వాస్ట్, సత్యం ఋతం బృహత్లోకి అడిగేస్తారు. ఈ సత్యం ఋతం బృహత్ అనేది మనకు అధర్వణ వేదంలోని పృథ్వీ సూక్తం, భూమి సూక్తం నుంచి తీసుకోబడిన ఒక వైదిక సూక్తి. అంటే బ్రహ్మాండం మొత్తం, దీని అర్థం ఏమంటే బ్రహ్మాండం మొత్తము ఈ 3 సూత్రాల ఆధారంగానే నడుస్తుంది అని దీని అర్థం. సత్యం అనేది ఎప్పటికీ మారనిది, శాశ్వతమైనది. త్రికాలాలలో అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎప్పటికీ ఏది నిజంగా ఉంటుందో అది సత్యం. ఋతం అంటే ప్రకృతి సహజ నియమము లేదా విశ్వం నైతిక వ్యవస్థ. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించటం, ఋతువులు మారటం, కర్మఫలం, ఇలాంటివన్నీ సృష్టి నియమాలు. ఈ సృష్టి నియమాలన్నీ కూడా ఋతం కిందికి వస్తాయి. ఇంకా బృహత్ అంటే అత్యంత విశాలమైనది, అనంతమైనది, అన్నిటికన్నా పెద్దదైన విశ్వశక్తి. సంపూర్ణ భావము ఈ సృష్టి అంతా సత్యం అంటే పరమసత్యం, ఋతం సృష్టి నియమాలు, బృహత్ అనంతమైన దైవశక్తి అనే మూల స్తంభాలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది అని అర్థం. మనిషి తన జీవితంలో సత్యాన్ని పలుకుతూ ప్రకృతి నియమాలను గౌరవిస్తూ బ్రతికినప్పుడే అంటే సత్యము ఋతము, అప్పుడు అనంతమైన శక్తిని, ఈ బృహత్తును చేరుకోగలడు అని ఈ మంత్రం మనకు బోధిస్తుంది. అలా మనిషి బృహత్లోకి చేరుకోగలడు అని చెప్తున్నాడు పరమాత్మ. ఇంకా సావిత్రితో పరమాత్మ అంటున్నాడు, రహస్యంగా దాగి ఉన్న శాశ్వతాలను, ఇప్పటిదాకా ప్రకటితం కాని అనంతాల వైశాల్యాలను నువ్వు వారికి తెలియచేయాలి, వాళ్లకు నువ్వే తెలియచేయాలి. ప్రపంచాన్ని తయారు చేసిన కొంత ఆనంద పారవశ్యతను, భగవంతుని సర్వశక్తివంతమైన శక్తి తాకిడిని, సర్వజ్ఞ మార్మికతను నువ్వు తెలియజేయాల్సి ఉంటుంది. బట్ when the hour of the divine draws near, the mighty mother shall take birth in time, and God be born into the human clay, in forms made ready by your human lives. Then shall the truth supreme be given to men. There is a being beyond the being of mind, an immeasurable cast into many forms, a miracle of the multitudinous one. There is a consciousness mind cannot touch, its speech cannot utter, nor its thought reveal. కానీ ఎప్పుడైతే దివ్య గడియ సమీపిస్తుందో మహాశక్తివంతమైన దివ్యమాత కాలంలో జన్మ తీసుకుంటుంది. అంటే మన మదర్ జన్మించినట్టుగా ఆ దివ్యమాత మదర్ జన్మిస్తుంది అని మదర్ గురించి ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఈ మానవ జన్మల మూలంగా పదార్థంలో మార్పులు జరిగి ఇప్పుడు మదర్ చేస్తున్నది కూడా, మదర్ చేస్తున్న రూపాంతరీకరణ ప్రక్రియ, మనలో జరుగుతున్న రూపాంతరీకరణ ప్రక్రియ మన మదర్ కొనసాగిస్తున్నది. భౌతికంగా ఉన్నా లేకపోయినా అది పదార్థంలో మార్పులు జరగడానికి, పదార్థము దివ్యత్వాన్ని సాధించడానికి. సో అలాగా దానివలన ఈ మానవ జన్మల మూలంగా పదార్థంలో మార్పులు జరిగి, ఆమె మానవ జన్మ మూలంగా పదార్థంలో మార్పులు జరిగి సిద్ధంగా ఉన్న మనుషులలో భగవంతుడు జన్మిస్తాడు. అప్పుడు సర్వోన్నత సత్యం మనుషులకు ఇవ్వబడుతుంది. అంటే సర్వోన్నత సత్యం అందుకోవాలంటే మన మట్టి రూపాలు, మన పదార్థము అందుకు సిద్ధం కావాలి. ఈ పదార్థమే మ్యాటర్ రివీల్స్ స్పిరిట్, ఆత్మను ప్రకటించాలి. మానసిక జీవికి అతీతంగా ఒక జీవి ఉన్నాడు. కొలవశక్యం గాని ఆ ఏకైకం అనేక రూపాల్లోకి వదలబడింది. ఆ ఏకైకుడే ఈ రకంగా అనేక రూపాల్లోకి వదలబడ్డాడు. ఏకైకం బాహుళ్యమైంది. ఇది బాహుళ్య ఏకైకుని ఒక అద్భుతం. మనసు స్పర్శించలేని ఒక చేతన అక్కడ ఉంది. దాని భాష పలకలేనిది, దాని ఆలోచన వ్యక్తం చేయలేనిది. ఆ చైతన్యం ఉంది ఒకటి, మనసు స్పర్శించలేనిది ఆ చైతన్యం. మనసుకు అతీతమైనప్పుడు ఆ చైతన్యాన్ని స్పర్శించగలుగుతాం. దాని భాష అంటే అది వెల్లడి చేసేది కాదు మాటలతో, దాని ఆలోచన అంటే అది వ్యక్తం చేసేది కాదు. ఇట్ హ్యాస్ నో హోమ్ ఆన్ ఎర్త్, నో సెంటర్ ఇన్ మ్యాన్, yet is the source of all things thought and done, the fount of the creation and its works. It is the origin of all truth here,
The sun orb of a mind's fragmentary rays, infinity's heaven that spill the rain of God, the immense that calls to man to expand the spirit, the wide aim that justifies his narrow attempts, a channel for the little he tastes of bliss. భూమి మీద దానికి ఒక గృహం అంటూ లేదు, మనిషిలో దాని కేంద్రము లేదు. అయినా అన్ని విషయాలకు, సమస్త ఆలోచనకు, సకల చర్యలకు మూలం ఈ చైతన్యమే. సృష్టికి, దాని కర్మలకు మూల ఊట అదే. అక్కడి నుంచే, ఆ చైతన్యం నుంచే, ఆ ఏకైకం నుంచే సృష్టి, దాని చర్యలన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడున్న మొత్తం సత్యానికి ఇదే మూలం. ఇది మనసు ముక్కలు చేసే కిరణాల చుట్టూ సూర్యుడి వలయంలా ఉంటుంది. ఆ కిరణాల చుట్టూ మనసు ముక్కలు ముక్కలు చేస్తుంది కదా, వాటి చుట్టూ వలయంలాగా ఉంటుంది. భగవంతుని వర్షాన్ని కురిపించే అనంతుని ఆకాశం అది. ఆత్మను విస్తరింప చేసుకోవటానికి మనిషికి పిలుపునిచ్చే బృహత్వం అది. మనిషికి పిలుపునిచ్చే బృహత్వము అది. మనిషి సంకుచిత ప్రయత్నాలను నిర్ణయించే విశాల లక్ష్యం అది. మనిషి సంకుచిత ప్రయత్నాలు, సంకుచిత లక్ష్యాలు పెట్టుకుంటే వాటన్నింటినీ కాదని నిర్ణయించే విశాల లక్ష్యం ఆ చైతన్యం. మనిషికి కొంచెం ఆనందాన్ని చవి చూపే, కొంచెం ఆనందాన్ని చవి చూపే ప్రహర్ష మార్గం అది అంటూ పరమాత్మ ఇంకా ఏమేమంటాడు అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.